హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో పప్పు కట్టేలా చేసుకోవచ్చు పెడతాను. ఒక గ్లాస్ పెసరపప్పు, కరివేపాకు, ఉల్లిగడ్డ, జీలకర్ర, వెల్లుల్లి. కుక్కర్లో గ్లాస్ పెసరపప్పు, టీ గ్లాస్ పెసరపప్పు, 2½ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. జీలకర్రను, వెల్లుల్లి అలా వేసుకొని దంచుకోండి. ఫోర్ టు 5 విజిల్స్ అయిపోయాక పప్పు మెత్తగా ఉడికిందండి. విజిల్ తీసేసి పప్పు దువ్వతోనే మంచిగా స్మాష్ చేసుకోండి. కొన్ని వాటర్ పోసుకోండి. అందులోనే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది అది వేసుకొని మళ్ళీ స్మాష్ చేసుకొని పప్పుని పప్పు కట్ట అనేది పలుచగా ఉండాలి కదండి, అందుకే వాటర్ పోస్తున్నాను కొన్ని చూసుకుంటా. ఇది తెలంగాణ సైడ్ వాళ్ళు చేసుకుంటారండి ఎక్కువ పప్పు కట్టు. ఇంకా నీళ్ళు పోసుకున్నా పర్లేదు, పలుచగా ఉండాలి పప్పు కట్ట అనేది. ఎందుకంటే మనం పొయ్యి మీద మసలేటప్పుడు చిక్కబడుతూ ఉంటుంది పప్పు. ఇందులో కొంచెం ఉప్పు, కారం, ఉల్లిగడ్డ కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక కొంచెం పసుపు వేయండి. పసుపు కూడా వేసాక పప్పు మిశ్రమాన్ని ఇందులో పోసేయండి. అట్లా పోసేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. మంచిగా మరుగుతూనే పప్పు కట్ట అనేది టేస్ట్ వస్తుందండి. అట్లా మరగాలి. పప్పు కట్టలోకి నిమ్మకాయ చట్నీ వేసుకొని మజ్జిగ చల్లకాయలు అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా వాటర్ కావాలన్నా పోసుకొని మీరు, నాకు సరిపోయాయి. అంతేనండి, ఈజీగా అయిపోతుంది 5 minutesలో. ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి. చూడండి, చల్లైనాక కొంచెం చిక్కబడిపోయింది. అందుకే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి పప్పు కట్టలో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.